సో హే గైస్, అందరూ ఎలా ఉన్నారు? సో అందరూ అయితే మంచిగా ఉన్నారు అనుకుంటున్నాను. సో మనం ఇవాళ వీడియో ఏంటంటే లైక్ బాసరా ట్రిపుల్ ఐటీకి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, అండ్ ఆల్సో మనం ఎప్పటి వరకు నోటిఫికేషన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, దానికి మనకి ఎటువంటి ప్రాసెస్ ఏంటి మొత్తం ఎలా అని చెప్పేది మీకైతే ఒక క్లియర్గా ఇన్ఫో ఇద్దాం అనుకుంటున్నాను. ఓకేనా? సో ఇప్పుడు మీరు చూస్తుంది ఏంటంటే ఇది ఆర్జీకేటీ బాసరా వాళ్ళది అఫీషియల్ వెబ్సైట్ అనమాట. ఓకేనా? సో ఒకవేళ మీకు కూడా కావాలంటే మీరు ఒకసారి వెళ్ళి వెబ్సైట్లో చెక్ చేయొచ్చు. సో ఆర్జీకేటీ బాసరా కొడితే మనకు వస్తుంది వెబ్సైట్. మనకి ఈ వెబ్సైట్లో ఇప్పటివరకు అయితే ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదనమాట. మీరు చూస్తారు కదా. సో ఈ డేట్స్ అనేవి మనకి ప్రీవియస్ ఇయర్ డేట్స్. సో ఇంకా ఆ వెబ్సైట్లో ఎటువంటి అప్డేట్ చేయలేదు. సో మ్యాక్సిమం ఇప్పుడు చేయరనమాట. ఎప్పుడైతే నోటిఫికేషన్ అయితే కొత్తగా వస్తుందో సో దాని ప్రకారం అయితే వీళ్ళు అప్డేట్ చేస్తూ ఉంటారు. ఓకేనా? సో దీని ప్రకారం మనం ఎప్పుడు నోటిఫికేషన్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకేనా? సో ప్రతి ఇయర్ లాగానే ఈ ఇయర్ కూడా మనకైతే జూన్ ఫస్ట్ వీక్ అయితే నోటిఫికేషన్ వస్తుంది. ఇది మనకి ఒక 1 వీక్ అటు ఇటు అవ్వచ్చు అనమాట. అంటే ముందుగానే రావచ్చు, లేకుంటే జూలై ఫస్ట్ వీక్ కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా? అది మన చేతుల్లో లేదు. ఆర్జీకేటీ వాళ్ళ అకాడమిక్స్ హెడ్ ఉంటారనమాట. సో మొత్తం వాళ్ళు చూసుకుంటారు. ఓకేనా? మనకు సంబంధం లేదు. సో వాళ్ళ ఇష్టం బట్టి మనకి నోటిఫికేషన్ వస్తుందన్నమాట. సో వేకెన్సీస్ కూడా మొత్తం తీసుకొని. ఓకేనా? సో జూన్ ఫస్ట్ వీక్ మ్యాక్సిమం వచ్చేస్తుంది. ఓకేనా? సో జూన్ ఫస్ట్ వీక్ అయితే మనం నోటిఫికేషన్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దీని తర్వాత మనకి ఆగస్ట్ ఫస్ట్ వీక్ కల్లా మీకైతే కాలేజ్లో మీరు ఉంటారనమాట. ఓకేనా? సో ఆగస్ట్ ఫస్ట్ వీక్ కల్లా మీరు కాలేజ్లో ఉంటారు. బ్రో ఈ జూన్ జూలై ఆగస్టు దీంట్లో ఈ 2 మంత్స్ ఏం జరుగుతుంది బ్రో అంటే, సో 2 మంత్స్ వాళ్ళు ఖాళీగా ఉంటారు కదా. సో మీరు ఆగస్టులో క్లాస్కి వెళ్ళాలంటే ఫస్ట్ మీకు జూన్లో నోటిఫికేషన్ రావాలి. ఓకేనా? 1 పాయింట్. తర్వాత సెకండ్ది మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరగాలి. అండ్ థర్డ్ది స్పెషల్ కేటగిరీ వెరిఫికేషన్ జరగాలి ఫర్ స్పెషల్ కేటగిరీ వాళ్ళు, అంటే పిహెచ్ ఎన్సీసీ క్యాప్ ఉంటారు కదా స్పోర్ట్స్ వాళ్ళ కోసం. తర్వాత మీకు ఫైనల్గా లిస్ట్ వస్తుందన్నమాట. సో ఎవరికి ఏ బ్రాంచ్ వచ్చిందని చెప్పేసి అలా లిస్ట్ ఉంటుంది. వన్స్ మీరు కాలేజ్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంక మొత్తం వాళ్ళ కంట్రోల్లో, మొత్తం ఇంక వాళ్ళు చూసుకుంటారు. మీకు మెయిల్ ఐడి క్రియేట్ చేయడం మొత్తం అంతా వాళ్ళు, అది ఇంటీరియర్ ప్రాసెస్ అనమాట. బయట ఇంకా ఎక్స్టీరియర్ అవసరం లేదు. ఇదనమాట మనకు ఓవరాల్గా వీడియో. సో ఈ వీడియో అయితే నేను ఒక బేసిక్ ఐడియా మీకు ఇచ్చున్నాను. సో ఎప్పటి వరకు మనం ఆర్జీకేటీకి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ప్రజెంట్ 10th వాళ్ళకి మీరు ఆర్జీకేటీకి వెళ్ళాలనుకుంటే 10thలో మంచి మార్క్స్ తెచ్చుకోండి. లేదు బ్రో మాకు 10thలో ఎన్ని మార్క్స్ తెచ్చుకోవాలో తెలియదు అనుకుంటే, మాకు తెలియదు అనుకునే వాళ్ళు కింద కామెంట్ చేయండి. లైక్ వీడియో కావాలి అని చెప్పేసి ఎంతమందికి కావాలో మీద బేస్ చేసుకొని నేను ఆర్జీకేటీ కట్ ఆఫ్ వీడియోస్ అయితే పెడతాను సపరేట్గా. సో దాని ప్రకారం మీకు బేసిక్ ఐడియా వస్తుంది. ఎన్ని మార్క్స్ తెచ్చుకోవాలి, ఎంత కష్టపడాలి ఆర్జీకేటీకి వెళ్ళాలనుకుంటే. దాని ప్రకారం మనం అప్కమింగ్ వస్తే చాలా వీడియోస్ వస్తుంది, నో ప్రాబ్లం. ఇప్పటి నుంచి మీకు ఆర్జీకేటీ క్లాసెస్ స్టార్ట్ అయ్యేంత వరకు డైలీ వస్తాయి వీడియోస్. ఏదో ఒక అప్డేట్ మనకి వెబ్సైట్లో ఉంటుంది. సో దాన్ని నేను తీసుకొచ్చి మీకు అందజేస్తూ ఉంటాను. అండ్ మీకు ఇంకేమైనా కొత్తగా డౌట్స్ ఉన్నా సరే ఆ డౌట్స్ మీద బేస్ చేసుకుని కూడా వీడియోస్ పెట్టడం జరుగుతుంది. ఓకేనా? అండ్ ఫైనల్ ఏంటంటే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. సో ఎవరైనా కొత్తగా వచ్చింటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ డోంట్ ఫర్గెట్ లైక్. ఓకే? సో వీడియో నచ్చితే లైక్ చేయండి. ఓకేనా? ఓకే, సీ యూ నెక్స్ట్ టైం. బాయ్.